జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని పలు స్వీట్ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపులకు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి తేజ మరింత సమాచారం అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ముమ్మర దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. మొత్తంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ ఆదేశాలతో అయితే మాత్రం మొత్తంగా కొన్ని టీములుగా విడిపోయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్వీట్ షాపుల పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో రైడ్స్ చేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం స్వీట్ షాపులలో చూస్తే నాసిరకమైనటువంటి స్వీట్ల తయారీలో నాసిరకమైనటువంటి పదార్థాలు వాడుతున్నారు. అదేవిధంగా నిల్వ ఉన్నటువంటి పదార్థాలు వాడుతున్నారు. చాలా వాడేటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సరైనటువంటి పేలవంగా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో శుద్ధి అయినటువంటి నూనెలు లేవు. నిల్వ ఉన్నటువంటి నూనెలు ఉన్నాయి. నిల్వ ఉన్నటువంటి పదార్థాలను వాడుతున్నారు. ఆ చక్కెరలకు కూడా పూర్తి స్థాయిలో చీమలు పట్టి ఉన్నాయి అనేటువంటిది అయితే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 29 స్వీట్ షాపులపైన అయితే మాత్రం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రైడ్లు నిర్వహించారు. అదేవిధంగా ఇంకా కొన్ని టీములుగా విడిపోయి అయితే మాత్రం పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వీట్ షాప్ పైన కూడా, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో రైడ్స్ చేయబోతున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఎవరైనా కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆ ప్రమాణాలను, శుభ్రతా ప్రమాణాలను, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోయినా, కిచెన్లు అనేటువంటివి శుభ్రంగా లేకపోయినా, లేదంటే వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను లేకపోతే తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కానీ వాటిపైన పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అనేటువంటిది అయితే మాత్రం ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇదే విధమైనటువంటి తనిఖీలు మరింత ముమ్మరంగా చేస్తారనేటువంటిది అయితే మాత్రం చేయాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ వీరందరికీ కూడా అంటే కింద సంబంధిత సిబ్బందికి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఒక వారం రోజుల పాటు అయితే మాత్రం ముమ్మర దాడులు అయితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్వీట్ షాపుల పైన ఈ రైడ్స్ నిర్వహించబోతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ హైదరాబాద్. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని ఇండిపెండెంట్